హాయ్ సార్. హాయ్ హాయ్. తెలంగాణ మున్సిపాలిటీ ఎలక్షన్లు అయినాయి కానీ రాజకీయం తీరులు మారిపోయినాయి అంటున్నారు. దాని గురించి మీరేం చెబుతారు? చాలా అంటే చాలా ప్రజలు కూడా అధికార పార్టీకి ఓట్లేసారు. గవర్నమెంట్ ఏదుంటే ఆ పార్టీకి పనులు అయితే ఇలా మనం చూసుకుంటే 85 నుంచి 86 మున్సిపాలిటీలు కూడా కైవసం చేసుకుంది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి అధికార పార్టీకి అయితే ప్రియారిటీ ఇచ్చారు ప్రజలు. ఓకే సార్. అట్లాగే కేటీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు భయంకరంగా ఘాటు వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. వాళ్ళ గురించి మీరేం చెప్తారు? ఏదేమైనా కూడా మీరు వ్యాఖ్యలు తిట్టుకోవడం కాకుండా ప్రజా సమస్యల పైన దృష్టి పెట్టి, రాష్ట్ర అభివృద్ధి కోసం దృష్టి పెట్టి, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అదే విధంగా చూసుకుంటే గిట్ట పేద ప్రజలకు ఏది అవసరమవుతుందో దానికోసం మాట్లాడాలి తప్ప వ్యక్తిగతంగా దూషించుకోవడం, ఇష్టానుసారంగా మాట్లాడుకోవడం అది కరెక్ట్ కాదు. ఇలా ప్రజలు మీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని ప్రతి రోజు కూడా విలువగా వాల్యూగా వాడుకొని ఇలా పేద ప్రజలని డెవలప్మెంట్ వైపు నడిపించే విధంగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. జన సమస్యలు లేనట్టు వీళ్ళు తిట్టుకోవడమే ఎక్కువైందని చెప్పేసి జనం కూడా అంటున్నారు. మరి దాని గురించి అదే అండి, ఏదైనా ప్రజల కోసం ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి తప్ప వ్యక్తిగతంగా టీవీలలో ఏ చూసినా కూడా వీళ్ళు తిట్టుకుంటారని వస్తుంది తప్ప మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం కష్టం వచ్చింది. ఇలా రైతుల కోసం అని చెప్పేసి ఇలా సరే గవర్నమెంట్ చేయకపోయినా ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు కూడా ప్రభుత్వాన్ని నిలదీసే విధంగా కొట్లాడాలి తప్ప ఇలా వ్యక్తిగత దూషణలు తీసుకుంటే కరెక్ట్ కాదు. మీరు ఇలా పేద ప్రజల కోసం ఇలా కొట్లాడితేనే రాబోయే రోజులలో మళ్ళీ కూడా అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది తప్ప ఇలా మాకు మేము మాట్లాడుకుంటాం, మాకు మేము తిట్టుకుంటాం, ప్రజలు ఎక్కడన్నా పోనని చెప్పేసి వదిలేస్తే గిట్ట రాబోయే రోజులలో కూడా ప్రజలు కూడా అదే విధంగా తీర్పునిచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతిపక్షంలో ఉన్న నాయకులే శక్తివంతులు, ప్రతిపక్షంలో ఉన్నోళ్ళే బలవంతులు. ప్రతిపక్షంలో ఉన్న ఏదైనా మాట్లాడచ్చు, ఏ సమస్యను కూడా కొట్లాడడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు పేద ప్రజల కోసం కొట్లాడాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే సార్, జరుగుతున్న మున్సిపాలిటీ ఎలక్షన్లు, పంచాయతీ ఎలక్షన్లు, రాబోయే ఎలక్షన్లో కూడా తెలంగాణలో జనం క్యాండిడేట్ చూసే ఓట్లేస్తున్నారు, వెనకమాల పార్టీ చూసి కాదు అని ఘాటు వ్యాఖ్యలు వస్తున్నాయి. దాని గురించి మీరేమంటారు? తెలంగాణ ప్రాంతంలో ప్రజలు క్యాండిడేట్ ను అవిడం చూసి కాదు, డబ్బులు చూసి ఓటేస్తున్నారు. రాజకీయ విలువల్ని మర్చిపోయి ఓట్లేస్తున్నారు. పాపం వాడు కష్టపడి ఒక ప్రజల కోసం కొట్లాడి 2 సార్లు జైలుకి పోయేస్తాడు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుంటాడు, 5 సంవత్సరాలు నిరంతరం ప్రజల కోసం కొట్లాడితే లాస్ట్ మూమెంట్ లో ఏం చేస్తారు? ఎవడు 1000 రూపాయలు ఇస్తాడా, ఎవడు 500 ఇస్తాడా, ఎవడే మంది ఇస్తాడా అని చెప్పి చూస్తారు తప్ప ఇలా మనిషికి విలువ లేకుండా ఇలా రాజకీయాలు అయిపోయినాయి. అది కాదు ఇలా అదే విధంగా మీరైతే డబ్బులైతే ఏ విధంగా ప్రజలైతే ఏ విధంగా డబ్బులకు ఓట్లు తీసుకుంటారు. మీకు కులం సర్టిఫికేట్ అవసరం పడ్డా, మీకు రేషన్ కార్డు అవసరం పడ్డా, మీకు ఏమైనా నీళ్లు రాకపోయినా ప్రతిదానికి కూడా మరి అదే లీడర్ మీద పైసలు తీసుకుంటే మీరు బతుకుతారా? డబ్బులు తీసుకోకుండా నిజాయితీగా ఓట్లు వేయండి. అది మార్చుకోండి. డబ్బులు ఎవడైతే ఇస్తాడో మనకి అస్సలు ఓటు వేయకండి. అంటే ఇలా మీ వాల్యూ అనేది ఏంది? 1000 రూపాయల కాడ మీరు అమ్ముడు పోతున్నారు. 1000 రూపాయల కాడ మీ వాల్యూ పోతుంది. అంటే 1000 రూపాయలకు అమ్ముడు పోయే పరిస్థితులు ఈ రోజులలో. అంటే ఇలా మనం రాజకీయ ఇలా ఒక బాధ అనిపిస్తుందండి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రతి ఒక్క బిడ్డకు, దేశంలో ఉన్నటువంటి 18 సంవత్సరాలు నిండిన ప్రతి బిడ్డ కూడా ఓటక్కుని ఇవ్వాలంటే ఆ ఓటక్కుని మీరు దుర్వినియోగం చేస్తున్నారు. ఇలా ఓటును అమ్ముకుంటారు ఇవ్వాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను నేను. ఓకే సార్. అట్లాగే కవిత గారు కూడా కొత్త పార్టీ పెడతామంటున్నారు. అది ఎంతమంది కరెక్ట్ అంటారు? 100% కరెక్ట్ అండి. ఇలా తెలంగాణ ప్రాంతంలో చూసుకుంటే మహిళలు పార్టీ పెట్టినటువంటి ఘనత లేదు. ఇప్పుడు కవిత గారు పార్టీ పెడితే సక్సెస్ అవుతారు. ఎందుకంటే వారికి అపారమైనటువంటి అనుభవం ఉంది. నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలుగా చేసిర్రు, స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కూడా చేసిర్రు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర ఆమె కూడా ఒక వన్ ఆఫ్ ద పార్ట్ ఉంది. ఆమె కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ సాధించుకునే విషయంలో కూడా కవిత గారు కూడా అనేక మార్లు జైలుకోవడం జరిగింది, కొట్లాడడం జరిగింది. కాబట్టి కంపల్సరీ సక్సెస్ అవుతారు. ఎందుకంటే వారికి ఆల్రెడీ ఒక సంస్థ ఉంది, తెలంగాణ జాగృతి అనే సంస్థ ఉంది. కాబట్టి అందులో వేలాది మంది కార్యకర్తలు ఉన్నారు. ఇలా పార్టీ పెడితే సక్సెస్ అయితే సక్సెస్ కావాలి. తెలంగాణ నుంచి కూడా మహిళలు కూడా శక్తివంతంగా రాజకీయంగా తయారు కావాలి, శక్తివంతంగా ఉండాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. ఓకే సార్. అట్లాగే రాబోయే మున్సిపాలిటీ ఎన్నికలు, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోగలదంట? 100% అంటే ఇప్పుడు హైదరాబాద్ 3 ముక్కలైంది. ఇలా మనం చూడండి, హైదరాబాద్, సికింద్రాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి 3 ముక్కలైంది. కాబట్టి ఇలా ఎంఐఎం ఒక మేయర్ కొడుతుంది, అదే విధంగా బీజేపీ ఒక మేయర్ కొడుతుంది, ఇలా కాంగ్రెస్ పార్టీ ఒక మేయర్ కొడుతుంది. హైదరాబాద్ మేయర్ ఏమో ఎంఐఎం కొడుతుంది, సికింద్రాబాద్ మేయర్ ఏమో కాంగ్రెస్ కొడుతుంది, మేడ్చల్, మల్కాజ్గిరి మేయర్ బీజేపీ కొడుతుంది. రాసి పెట్టుకోండి. 3 పార్టీలకు 3 కూడా మేయర్ స్థానాలు కైవసం చేసుకుంటారు. హైదరాబాద్ పరిధిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఎక్కువగా ఉంటారు. మరి దాని ఎఫెక్ట్ అనేది పడుతుంటారు. బీజేపీ ఆ పార్టీ తరఫున గెలిచిన అంటే వాస్తవానికి చెప్పాలంటే తెలంగాణ ప్రాంతంలో అధికార పార్టీకి ఉంది, తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ ఉన్న పార్టీ ఉంటుంది. ఆల్ ఇండియా మజ్లిస్ అంటే ఎందుకంటే ఇప్పుడు ఓల్డ్ సీట్ లో మనం చూసుకుంటే ఇప్పటికే 50 స్థానాలు గెలిచారు. కాబట్టి ఇప్పుడు మనం చూసుకుంటే గిట్ట ఇలా వార్డులు అనేది విభజన అయినాయి, వార్డు డివిజన్లు పెరిగినాయి. కాబట్టి కొన్ని మైనార్టీస్ ఏరియాలలో ఎంఐఎం ప్లస్ పాయింట్ అవకాశం ఉంటుంది. కాబట్టి ఓల్డ్ సిటీ మొత్తము ఎంఐఎం కొడుతుంది. అట్లాగే సార్, ఆంధ్ర పార్టీలు జనసేన గానీ టీడీపీ కూడా పోటీ చేస్తా ఉన్నారు. మరి వాళ్ళకి వచ్చే సీట్ల అవకాశం ఉంది?
అంటే తెలుగుదేశం పార్టీకి అవకాశాలు తక్కువ ఉండే అవకాశం ఉంటుంది, కానీ జనసేన పార్టీకి అవకాశం ఉంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అంటే ఇలా చాలా వరకు ఇలా తెలంగాణ ప్రాంతంలో పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్ర కన్నా ఎక్కువ తెలంగాణ అభిమానులు ఎక్కువ ఉన్నారు. ఇలా మనకు మొన్నటికి మొన్న చూసుకుంటే కూడా మున్సిపాలిటీ సెలక్షన్ లో 2-3 సీట్లు వచ్చినాయి. అంటే తక్కువ పోటీ చేసినప్పటికీ కూడా అంటే కొంచెం పవన్ కళ్యాణ్ గారు కూడా తెలంగాణ ప్రాంతం మీద కొంచెం దృష్టి పెడితే మంచిగా ఉంటుంది. ఇలా మనం మొన్నటికి మొన్న చూసుకుంటే గిట్ట మనం చూసుకుంటే ఇలా దేశంలో ఉన్నటువంటి ఎంపీలు కూడా నిధులు లేని కాడికి కొండగట్టుకు పవన్ కళ్యాణ్ గారు 35 కోట్లు ఇచ్చి ఇలా తిరుమల తిరుపతి దేవస్థానం నిధులు ఇచ్చి ఇలా కొండగట్టు అభివృద్ధి చేసే విధంగా నడిపిస్తుందంటే అలాంటి వ్యక్తులకు ప్రజలు ఓట్లేస్తే మంచిదే కదా. ఎందుకంటే ఇలా పక్క రాష్ట్రంలో అయినటువంటి డిప్యూటీ సీఎం ఉన్నా కూడా తెలంగాణ ప్రాంతంలోనే సినిమాలు చేసిన తెలంగాణ ప్రాంత ప్రజలను ఇంత ఆదరిస్తున్నారని చెప్పేసి ఇలా కొండగట్టు కోసం 35 కోట్ల నిధులు కూడా కేటాయించడం అంటే అది ఎంత గొప్ప విషయం. అంటే ఆయన కేంద్రంలో బీజేపీకి సపోర్ట్ పలుకుతున్నాడు, మరి ఇక్కడ బీజేపీకి సపోర్ట్ చేయొచ్చు కదా, వేరేగా ఎందుకు పోటీ చేయడం అనే వ్యాఖ్యలు వస్తున్నాయి. అంటే వాస్తవానికి చెప్పాలంటే నెక్స్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు చేస్తారు కావచ్చు, కానీ స్థానిక సంస్థల ఎలక్షన్ వచ్చినప్పుడు మాత్రం బీజేపీ ఒంటరి పోరాటంగానే పోటీ చేసింది. ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో కూడా జనసేన 830 చేంజ్ సీట్లు పోటీ చేసినప్పటికీ కూడా కరీంనగర్ జిల్లాలో గెలిచిన ఆ సీట్లు కూడా రాబోయే రోజులలో పవన్ కళ్యాణ్ గారు కూడా మంచి తెలంగాణ మీద కొద్దిగా ఫోకస్ పెట్టి పోటీ చేస్తే 100% వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రజలకు మంచి చేసి ఎవరైతే మంచి చేస్తారనుకుంటే అది ఎక్కడ ఏ ప్రాంతం వ్యక్తి అయినా ఏ దేశం ఎక్కడి నుంచి వచ్చినా కూడా ప్రజలకు మంచి చేస్తారని నమ్మకం కలిగినప్పుడు 100% ప్రజలు ఓట్లు వేస్తారు, వేయాలి కూడా.